భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా అవమానించిన దేశ హోంమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని గురువారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, కేవీపీఎస్, ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నగర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, డివైఎఫ్ఐ అధ్యక్షులు నరేంద్ర, ఐద్వా నగర కార్యదర్శి ఎం జయంతి, కేవీపీఎస్ కార్యదర్శి ఎండి శ్రీనివాసులు ప్రజా సంఘాల నగర కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా ఎగతాళి చేయడం, అహంకారంగా మాట్లాడడం సరైన విధానం కాదని అన్నారు. అమిత్ షా వెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని, కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే 145 కోట్ల మంది దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి బుజ్జి, ఆర్ మల్లికార్జునరావు, రాధాకృష్ణ, రఘు, రమేష్, శేషయ్య, వెంకటేష్, ప్రసాద్, రాము, బాధుల్లా తదితరులు పాల్గొన్నారు. విచ్చలవిడిగా బరి తెగించే అవాకులు చవాకులు అంబేద్కర్ మీద పేలుస్తూ ఇవాళ ఆయన అవమానపరిచారు. అందుకు అతన్ని కేంద్ర పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తక్షణమే బర్తరఫ్ చేయాలా హోమ్ మినిస్టర్ గారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈవేళ భారత రాజ్యాంగం అనేక మందికి అవకాశం కల్పించింది. అన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం అంబేద్కర్ ఇచ్చినటువంటి పెద్ద రాజ్యాంగమే ప్రధాన కారణం. అయితే ఆ రాజ్యాంగాన్ని మాట్లాడొద్దండి. నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ని ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా అవమానపరచడం ఇది చాలా విచారకరమైనటువంటి అంశం. దీనికి తక్షణమే ఈ రాష్ట్ర దేశంలో ఉండేటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా ఈ రాష్ట్రపతి కూడా బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని నిర్మాత అనేకమైనటువంటి వందల సంవత్సరాలు నిర్మాణం చేసినటువంటి నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఇవాళ అవమానపరచడం సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ పార్లమెంట్లో దాదాపుగా 500 మంది చిల్లర ఇవాళ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వారు కూడా ఇవాళ అంతా అవమానపరిచి మాట్లాడుతూ ఉంటే చూసుకొని ఉన్నారంటే ఇది చాలా శోచనీయం. అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అవమానిస్తూ మాట్లాడడం, పదే పదే అంబేద్కర్ అని చెప్పి తలవడం కాదు, దేవుణ్ణి తలవండి, 7 జన్మాలు మీకు స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పి ఈరోజు అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఈరోజు అమిత్ షా ఆ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ రకంగా భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తారో అందరికీ స్పష్టమవుతా ఉంది. ఈరోజు బీజేపీ నాయకులకి దళితులన్నా, హిందువులన్నా, ముస్లింలన్నా, ఈరోజు ఉన్నటువంటి మహిళలన్నా ఎవరన్నా కూడా లెక్కలేని స్థితిలో ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. పార్లమెంట్ అంటే లెక్క లేదు, చట్టాలంటే గౌరవం లేదు. అందులో భాగంగానే నిన్న పార్లమెంట్ వేదికలో ఈరోజు ఆ రకంగా అంబేద్కర్ని అవమానించడంటే ఇది సరైన విధానం కాదు. కాబట్టి వెంటనే అమిత్ షాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి. బహిరంగంగా అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే అమిత్ షా తన వైఖరి, తన వాక్యాలను మార్చుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వెంటనే తన మంత్రి పదవి నుంచి కూడా వైదొలగాలని చెప్పి ఖండిస్తారు.